నెల్లూరుకి మొంతా అలర్ట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతం మొంతా తుఫాన్ బంగాళాఖాతం మధ్య భాగంలో బలంగా కేంద్రీకృతమై ఉంది. గత 3 గంటల్లో ఇది గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. ఇప్పుడు ఇది విశాఖపట్నం నుండి 710 కిలోమీటర్లు, కాకినాడ నుండి 680 కిలోమీటర్లు మరియు చెన్నై నుండి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తుఫాన్ తీవ్రత ఇంకా 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. తీర ప్రాంతాలకు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచవచ్చని హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం నుంచి గాలి వేగం పెరగడం, ఆ తరువాత తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవడం, సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని మండలాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గూడూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, తాడి, ముత్తుకూరు, సర్వేపల్లి, వెంకటగిరి పరిసర ప్రాంతాలు వర్షం బలంగా ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర అలలు ఎత్తుగా ఎగసే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు. వర్షం వేళ ఇంట్లోనే ఉండాలి, చెట్లకు దగ్గరగా వెళ్లవద్దు, తాత్కాలిక గుడిసెల్లో ఉంటున్నవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. మొత్తానికి ఈరోజు మరియు రేపు అంటే అక్టోబర్ 27, 28 నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం, వాతావరణ శాఖలు సూచిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న మొంతా తుఫాన్ తాజా అప్డేట్. మరిన్ని వాతావరణ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.